people of this wonderful church. ఈ యొక్క రెండవ రోజు రాత్రి యువకుల కోసం ప్రత్యేకించి ఏర్పాటును బట్టి దేవుడి స్తోత్రం. The young people of Kamrajpet in Shanti Nilayam Church, tonight God is going to speak to you. ఈ యొక్క శాంతి నిలయపు యవ్వనస్తులారా, కామరాజుపేటకు సంబంధించిన వారులారా, మీతో అందరితో దేవుడు మాట్లాడాలి. People watching us online, God is going to speak to you. ఎవరైతే ఆన్లైన్ లో వాచ్ చేస్తున్నారో వారందరితో దేవాతి దేవుడు మాట్లాడును గాక. People who will watch this online, God will speak to you. ఎవరైతే చూసే ప్రతి వారిని దేవుడు దీవించును గాక. Because we are going to talk about things that are not generally openly talked about from the Bible, but these are things that young people struggle with. బైబిల్ నుంచి ప్రత్యేకించి యవ్వనస్తులు ఏ విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. Things about pornography, things about inner secret struggles, we are going to openly talk about, and there will be victory in Jesus' name. యవ్వనస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నీలి చిత్రాల నిమిత్తము, ఆ బద్ధకం నిమిత్తము ఈ రోజు ప్రత్యేకించి మనం మాట్లాడుకుందాం. Heavenly Father, as I take these young people to your word to help them understand that you want, యవ్వనస్తులు అందరూ నీలి చిత్రాలకి దూరంగా ఉందుదురుగాక. we want these young people to be bold, active witnesses for you. యవ్వనస్తులు అందరూ దేవుని నిమిత్తము ధైర్య సాహసాలతో ముందు కొనసాగుదురుగాక. And I want to show them from the word that they must be like that. ఆ రకంగా ఉండడానికి వాక్యం మనకేమని ప్రోత్సహించిందో ఈ రాత్రి మనం చేర్చుకుందాం. Rejecting pornography and being an active witness for Jesus. కనుక నీలి చిత్రాల నుంచి, లోకం నుంచి దూరంగా ఉండి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయడానికి ముందుకెళ్దాం. I pray that you will speak through me. ఈ రోజు రాత్రి ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉండగా, in Jesus Christ's name I pray. యేసు నామములో ఈ మాటలు మనకి నడిపించబడును గాక. Amen. ఆమేన్. In the World Cup final 2024, which took place a few days ago, కొన్ని రోజుల క్రితము క్రికెట్ లో వరల్డ్ కప్ లో జరిగిన విషయాన్ని ఒకటి మీకు నేను చెప్తూ ఉన్నాను. Virat Kohli was the man of the match. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. But however, many cricket experts, చాలా మంది క్రికెట్ ఆడేవాళ్ళు ఏమని ఆశించారంటే, they said he did not deserve that award. అసలు అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడానికి అర్హుడు కాదని చెప్పారు. The reason is it was very what we call as lazy batting when it comes to T20 matches. ఆ రోజు రాత్రి తను చాలా బద్ధకంగా ఆడాడు అన్నది వాస్తవం. He made his 50 of 48 balls. 50 పరుగులు 50 పరుగులు చేశాడు 48 సార్లు ఆ స్ట్రైకింగ్ చేసి. Usually in T20 50 is reached sometimes in once KL Rahul made 15 12 balls. Oh, this God. fellow took four times more. KL Rahul ఒకసారి 12 బాల్స్ కి 50 చేశాడు, కానీ ఈయన మాత్రం 48కి 50 చేశాడు. It was actually Yuvraj Singh. KL Rahul made it maybe in 13 or 14 balls. But it was lazy batting. ఏదైనా ఆ రోజు రాత్రి చాలా బద్ధకంగా ఆడాడు. Now Jesus is talking about a similar situation in Matthew 12th chapter 43 to 45. అదే బద్ధకంగా ఆడితే మనకి నష్టాలేంటి, బద్ధకంగా ఉంటే నష్టమేంటి అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వరకు మనకి ఏం చెప్తుందో చూద్దాం. Inactiveness by Kohli, not trying for boundary, not trying for six, but just knocking 1 and 2. The inactiveness nearly made India lose the match. ఆ రోజు ఇండియా నెగ్గిందే కానీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు, ఎందుకంటే కోహ్లీ చాలా బద్ధకంగా ఆడాడు గనక. That made India nearly lose the match. అసలు ఓడిపోయేదే ఆ మ్యాచ్. In the same way, when you are unoccupied, when you are lazy, as a believer, as a young believer, you will backslide and go away from Jesus. అదే రకంగా ఎవరైతే బద్ధకంగా క్రైస్తవ జీవితాన్ని నడుపుతూ ఉంటారో వారు ఓడిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. That is what Jesus is teaching in Matthew 12
43 to 45. కనుక బద్ధకం గురించి ప్రత్యేకించి యేసయ్య ఇక్కడ ఒక మాటలు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వరకు. A man was possessed by the evil spirit, Jesus says. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దురాత్మ చేత ఆవరించబడి ఉన్నాడో ఆ వ్యక్తి నిమిత్తం He was delivered from the evil spirit. అతడు దురాత్మ చేత విడుదల పొందాడు. కానీ And after the evil spirit left, అతనిలో నుంచి దురాత్మ విడిచిపెట్టిన తరువాత that man's heart was unoccupied, swept clean, put in order. అతడు దురాత్మ విడిచిపెట్టిందే కానీ ఆధ్యాత్మికంగా ఎదగని నిమిత్తమో తనకు వచ్చిన నష్టాన్ని చూస్తూ ఉన్నాం. Unoccupied means evil spirit left, but his heart is empty. తనలోనున్న దురాత్మ వెంబడించిందే గాని తన దేవునిలో ఎదగనందుకు తన హృదయంలో ఖాళీ ఉంది. He was born again, but he is not active for the Lord. Other spirits back inside. ఏదైతే మొదట దురాత్మ విడిచిపెట్టిందో ఇతనిలో ఆత్మీయ క్రియలు లేనందువలన 7 దురాత్మలను తిరిగి తీసుకొచ్చింది. Why? ఎందుకు? His heart was empty. తన హృదయంలో క్రియలు లేవు, ఖాళీగా ఉంది. Why? ఎందుకు? He was lazy. తను చాలా బద్ధకస్తుడు దేవుని పని చేయడంలో. Why? ఎందుకు? He was inactive. తాను దేవుని పనిలో చురుకుగా లేనందువలన దురాత్మకు లోకమయ్యాడు. So the evil spirit came back again into his life. మరలా దురాత్మలు 7 తీసుకొచ్చి వెనకొచ్చాయి. It brought 7 other evil spirits. మరొక 7 దురాత్మలతో వెనకొచ్చాయి. His condition was worse than he was born then he was born again. రక్షణ పొందిన తరువాత ఆత్మక్రియలు లోటు ఉన్నందువలన ముందు జీవితం కన్నా ఇప్పుడు జీవితం మరింత ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. The Bible throughout from Genesis to Revelation warns us against laziness, because laziness always results in sin. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆత్మక్రియలు చేయవలసిన విషయాలలో బద్ధకంగా ఉంటారో వారు చివరికి లోకానికి దోషులవుతారు. And specifically laziness results in sexual sin. ఎవరైతే బద్ధకం Number 1 to show laziness results in sexual sin is King David. బద్ధకం ఎప్పుడైతే వచ్చిందో సాతానుడు దావీదు గారిని లైంగికంగా ఎలా వేధించాడో చూద్దాం. In 2 Samuel chapter 11 1 to 5, రెండవ సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే, you look into your Bibles and I will preach on that for you. ఇక్కడ నేను దీని గురించి shall I ask somebody or no need? No need to read. Look into your Bibles and I will preach about that. ఆయన గురించి మాట్లాడతారట. ఒకసారి మీరు చూడండి. రెండవ సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. It was the season for war. అది యుద్ధ కాలము, యుద్ధ సమయం. All the kings will take their army for war. ఆ సమయంలో ప్రతివారు యుద్ధ భూమిలో ఉండవలసినటువంటి సమయం. But David stayed back in Jerusalem. దావీదు మాత్రం యెరూషలేములోనే ఉండిపోయాడు. He wanted to take some rest, it seems. అతడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటూ ఉన్నాడు. But David was not resting, he was rusting. కానీ దావీదు ఇక్కడ రెస్ట్ తీసుకోవట్లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి రెస్ట్ పడుతుంది, అంటే తుప్పు పడుతుంది. David was not resting, he was rusting. అతనికి రెస్ట్ లేదు, కానీ రెస్ట్ కు బదులు రెస్ట్ తుప్పు పడుతూ ఉంది. And he said, he thought Joab, my commander, he will take care. నేను నాకు మించిన అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అంటున్నాడు. And David stayed back and he went to sleep. అప్పుడు దావీదు ప్రశాంతంగా పని లేకుండా ఉండి నిద్రపోతూ దొల్లుతూ ఉన్నాడు. 2 Samuel 11 and verse 2 says, 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, David got up in the evening. ఉదయం నుంచి దొల్లుతూ మంచం మీద సాయంత్రం లేచాడు పక్క మీద నుండి. So when did David get up? ఎప్పుడు దావీదు మంచం నుంచి లేచాడు? Morning? ఉదయమా? Morning? కాదు, ఈవినింగ్. That is what Bible says. బైబిల్ ఏం చెప్తుంది? సాయంత్రం లేచాడని చెప్తుంది. What Bible says we must carefully observe.
బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి మనం. Then only Holy Spirit will speak to us. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. He got up in the evening. ఈ సాయంత్రం లేచాడండి ఆయన పడుకుని. So I am thinking he slept in the night, slept in the morning, slept in the afternoon, and evening finally gets up and then yawns. రాత్రంతా పడుకున్నాడు, ఉదయం లేచాడు, మళ్ళా మధ్యాహ్నం పడుకున్నాడు, ఒళ్ళిర్చుకుంటూ సాయంత్రం లేచాడని నాకు అర్థమవుతుంది. And you let us speak to David after he gets up. ఇప్పుడు దావీదుతో మనం ఒకసారి మాట్లాడితే, Imaginary conversation. ఒక్కసారి ఊహించుకుంటూ మాట్లాడుకుందాం. David, దావీదు, are you a nurse? నీకు ఏమన్నా నీరసంగా ఉందా? Nurse, are you a medical nurse? Hospital nurse. ఓకే, నీకు ఏదైనా మందులు అయ్యేం తీసుకున్నావా, నీకు నీరసంగా ఉందా అంటే, are you medical nurse? ఏదైనా అంటే మందులు తీసుకుంటూ ఉన్నావా? Are you a nurse, David? నీవేదైనా అక్కడ ఏమైనా పని చేస్తూ ఉన్నావా? పని హాస్పిటల్లో పని చేసి, are you working in a hospital? హాస్పిటల్ ఏమైనా పని చేస్తున్నావా? Did you have night duty? ఏదైనా రాత్రి నీకు పని ఉందా? You are getting up in the evening. Only those in night duty come and sleep in the morning and get up in the evening. పోనీ రాత్రంతా పని చేస్తే పడుకుంటే అర్థం ఉంది. But you slept last night. You slept through the night. You slept through the morning. You slept through the afternoon and you got up in the evening. రాత్రంతా పడుకున్నావు, రాత్రి నీకు డ్యూటీ ఏమీ లేదు, మరలా ఉదయం అంతా పడుకున్నావు, మరలా మధ్యాహ్నం అంతా పడుకున్నావు, సాయంత్రానికి లేచావు. When you had no duty, you were still sleeping. నీకు పని లేనప్పుడే నిద్ర ఎక్కువ వస్తుంది. When you had no midnight duty, you were still sleeping. నీకు రాత్రి సమయంలో నిద్ర లేనప్పుడే ఇలాంటి పనులన్నీ, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. And he got up in the evening. సాయంత్రం లేచాడు. And he went into the balcony. అప్పుడు మిద్దె మీదకి వచ్చి చూశాడు. He saw a woman bathing. ఎదురుగా ఒక స్త్రీ కనపడుతుంది. He could have turned away. From అటు ఆ స్త్రీ కనపడిన వెంటనే ఈయన పక్కకు తిరిగిపోవచ్చు. But he kept looking. కానీ చూస్తూనే ఉన్నాడు. He fell into lust. ఆఖరికి కామాతృతకు లోనయ్యాడు. Why? ఎందుకు? Lazy mind. బద్ధకం ఎక్కువైపోయింది గనక. It became a workshop, or it became the ruling place of the devil. ఎప్పుడైతే బద్ధకం ఎక్కువైపోయిందో సాతానుడు పరిపాలించే చోటైపోతుంది మన శరీరం. If there is a water body, if there is a pond, if the pond has no outlet, if the pond is surrounded by land, that water is standing, that standing water will gather filth. ఎప్పుడైతే నీరు కదలకుండా ఒక చెరువులో ఉండిపోతూ ఉందో, ప్రవాహం లేకుండా ఉన్నప్పుడు కింద విస్తారమైన మట్టి చేరుతుంది. But if it is a moving river, and if the river flows down the stream, that moving river will be clean. ప్రవహించే నీరు తేటగా ఉంటుంది. David was not moving and fighting the battle. He was staying back and sleeping. He became filthy. దావీదు ప్రవహించే నీటిలా లేడు, నిలవున్న నీటిలా ఉన్నాడు. He was a lazy man. బద్ధకస్తుడిగా తయారయ్యాడు. His bed was a lazy bed. తన మంచమే బద్ధకంగా తయారైంది. And in his lazy bed he put దానికి కారణం నీ బద్ధకంలో ఉన్నావని. Maybe even sexual sin. You will fall into it again and again. బద్ధకంలో ఉన్నవారు లైంగిక తప్పుల్లో పడుతూనే ఉంటారు. Second story from the Bible. రెండవ విషయాన్ని నేను బైబిల్లో మీకు చెప్తూ ఉన్నాను బద్ధకస్తుల గురించి. Help us understand that if you are lazy, నీవు బద్ధకంగా ఉన్నావా లేదా అన్నదానికి ఉదాహరణ, you can fall into sin. నువ్వు పాపంలో పడతావు. And especially sexual sin. ప్రత్యేకించి నీవు లైంగిక తప్పుల్లోనే పడుతూ ఉంటావు. 2 Samuel chapter 13 1 to 14. రెండవ సమూయేలు 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చూస్తే, 2 Samuel chapter 13 1 to 14. రెండవ సమూయేలు 13వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చూస్తే, we meet the son of David here. ఇక్కడ దావీదు కుమారుని మనం చూస్తూ ఉన్నాం. His name is Amnon. ఇక్కడ తన పేరు అమ్నోను. Amnon had a friend. ఇక్కడ అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. It is actually his relative also. ఆ యొక్క స్నేహితుడు బంధువు కూడా. His name is Jonadab. అమ్నోను. Yeah, third verse. Amnon had a friend called Jonadab. So this Jonadab told him, go, Jonadab and Amnon are talking to each other. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
Amnon says, I love one particular girl. ఈయన ప్రత్యేకించి చెబుతూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడు నాకు ప్రత్యేకించి ఒక అమ్మాయి అంటే ఇష్టం అని చెప్తున్నాడు. And I want to sleep with her. ఆ అమ్మాయితో నేను పడుకోవాలనుకుంటున్నాను. I want to have sex with her. ఆవిడతో లైంగికంగా కావాలనుకుంటున్నాను అన్నాడు. She is very, very beautiful. ఆవిడ చాలా అందంగా ఉంది. Then Jonadab says, which girl? ఎవరు అతను, ఆ అమ్మాయి ఎవరని అడిగాడు. She is actually my sister. ఎవరు చెప్పారంటే ఆవిడ సోదరి అని చెప్పాడు. Sister, same father but different mother. They had same father David but different mother. అంటే this very carefully. చాలా జాగ్రత్తగా మనం ప్రణాళిక చేద్దాం అన్నాడు. You go to bed in your house. నీ యొక్క గదిలోకి వెళ్ళి నువ్వు పడుకో. And act as if you are sick. నీకు అనారోగ్యంగా ఉన్నట్టుగా నువ్వు యాక్షన్ చేయని చెప్పాడు. And sleep in the bed. పడక మీద ఉన్నప్పుడు. And when somebody asks you what is the problem, ఎవరైనా సరే నీకేమైందని అడిగినప్పుడు you say, I am sick, I need medical attention. నాకు అనారోగ్యంగా ఉంది, నాకు సహాయం చేయడానికి ఎవరైనా కావాలి అని చెప్పి అడగమన్నాడు. And then you say, I want my sister to take care of me. వెంటనే సరే యొక్క తామారు అనే సోదరు నాకు సహాయం చేస్తుంది అని చెప్పమన్నాడు. And to cut the long story short, he is sleeping in a bed. అదే రకంగా ఇప్పుడు మనం చూస్తే పడుకున్నాడు. He is acting as if he is sick. అనారోగ్యంగా ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. And Tamar comes to take care of him. అప్పుడు తామారు వచ్చింది ఈయనకి పరిచర్య చేయడానికి. And he drives out all the other people there. He is a prince. He is the son of the king. So he has a lot of power. He drives out everybody around. ఎప్పుడైతే ఈయన రాజకుమారుడు గనక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. And when they are alone with each other, అప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. Amnon rapes Tamar. అప్పుడు తామారుని ఇక్కడ రేప్ చేశాడు. And after the rape, what he does is so shocking. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం చూద్దాం. He asks her to get up and get lost. అప్పుడు రేప్ చేసిన తర్వాత అన్నాడు, లేచి ఈసారి బయటికి పో అన్నాడు. Young people, I want to tell you something important from the story. ఇక్కడ ఈ యొక్క విషయంలో ఉన్న ఒక ప్రత్యేకత మీకు చెప్పాలనుకుంటున్నాను. Satan will tell you, if you commit this sin, you will feel so happy that happiness will be forever. సాతానుడు ఏం చెప్తాడంటే, ఏదైనా పాపంలో పడితే అది నీకు చాలా సుఖాన్ని ఇస్తుంది, ఎప్పుడు అంటాడు. You commit this sexual sin, you will be so jolly, so happy. ఇటువంటి తప్పు చేసినప్పుడు నీకు చాలా సుఖం సంతోషం ఉంటాయని చెప్తాడు. Amnon wanted to sleep with this beautiful girl. He thought it will be a jolly experience. ఇటువంటి అందమైన అమ్మాయితో నేను సుఖపడుతూ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాడు. But it was disappointing. That's why he said, get up and get lost. I don't want to see your face. ఎప్పుడైతే పాపంలో పడిన తర్వాత ఒక్కసారి ఈయనకి చాలా ఇబ్బంది పడి అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి బయటకు పోంటున్నాడు. The balloon of pleasure burst and it was all nothing. బుడగ, పెద్ద గాలి బుడగకు కన్నం పెడితే గాలి ఎలా పోతుందో అట్లాగే పాపంలో ఉండే సంతోషం సుఖం కూడా వెంటనే ఎగిరిపోతాయి. But what we learn from this story is, here is a man, he was perfectly all right. He was not sick. But when he is sleeping in bed, the lust comes in and he falls into sexual sin. ఇక్కడ అమ్నోన్ని బద్ధకం పాపంలో పడేసేలాగా, చేయకూడని పనులు చేసేలాగా చేసింది. And not only that, down the line, for this very act, his brother Absalom took revenge on him. This lustful act, which started with him sleeping lazily in a bed, Absalom killed Amnon for this act. ఈ కారణాన్ని బట్టే అమ్నోన్ మీద అబ్షాలోము కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. So lazy acting will destroy you. ఎప్పుడైతే నీలో బద్ధకం పెరుగుతూ ఉందో నీలో యాక్షన్ పెరుగుతూ ఉంటుంది. Young people, you need to rise up in the church. కనుక నీవు దేవుడి పనిలో బద్ధకంగా ఉండకు. You need to stop acting. నీవు యాక్టింగ్ ఆపాలి. You need to get active for the Lord. దేవుని పనిలో చురుగ్గా ఉండకపోతే సాతానుడు, acting, if you are lazy, that will destroy you. Ask Amnon. ఇక్కడ ఈ యొక్క అమ్నోన్ని ఏ రకంగా బద్ధకం పాడు చేసిందో అదే రకంగా ప్రతి వారిని పాడు చేసే ప్రమాదం ఉంది. Story of David over. దావీదు కథ అయిపోయింది. Story of Amnon over. ఇక్కడ మూడవది అమ్నోను గురించి కూడా అయిపోయింది. Thirdly, we meet another young man.
మరొక యవ్వనస్తుడు గురించి నేను చెప్పడానికి We ఇష్టపడుతున్నాను. read about him in Proverbs chapter 7. ఇక్కడ సామెతలు 7వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుంటే Proverbs chapter 7 and verse 7 the Bible says, సామెతలు 7వ అధ్యాయము 6 నుంచి 20 వరకు మనం చూసుకుంటే, and Proverbs 7 and verse 7 especially, ప్రత్యేకించి 7:7ని ఒకసారి మనం చూసుకుంటే here సామెతలు was a young man who had no sense. ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే Proverbs 7:7. 7వ అధ్యాయం 7వ వచనాన్ని, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. బుద్ధి లేదు, no sense, young man with no sense. ఇక్కడ యవ్వనస్తుడే కానీ ఇక్కడ వీడికి సెన్స్ లేదు. Why బుద్ధి లేదు? Why no sense? ఎందుకు ఇక్కడ బుద్ధి లేదు? Because he has no plan for the day. ఎందుకంటే ఆ రోజు గురించి తనకు ఒక ప్రణాళిక అంటూ ఒక ప్లాన్ లేదు. Whatever happens, let it happen. ఏదో జరుగుద్దిలే, ఎందుకో లేచాములే, ఎక్కడికే వెళ్తున్నామురా అనుకుంటూనే వెళ్తా You ఉంటాం. ask him, what are you planning to do today? ఈ రోజు నీకు పనే ఉంది అని అడిగితే Nothing. ఏమీ లేదు, I'll see. ఈ చదువుతూ ఉన్నాను, చూద్దాం, we'll see. యా We'll see. No plan. చూద్దాం, పనేం లేదు. So that day morning he walked in the road. ఒకసారి ఉదయాన్ని పని పాట లేకుండా తీసి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. 7th chapter verse 8 says he was walking in the street. ఆ వీధిలో నడుస్తూ ఉన్నాడు. And he kept on walking lazily. నడుస్తూ 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 చాలా బద్ధకంగా ఉన్నాడు. Verse 9, it became dark. 9వ వచనాన్ని మనం చూస్తే Night set in. Verse 9, night, it became night. He is just walking. రాత్రి సమయం అయ్యింది. Not even jogging. ఆయన ఏం ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ ఏం చేయట్లేదు. Just a lazy walk. బద్ధకంగా అలా పోతున్నాడు ఎక్కడికో తెలియకుండా. And at verse 10, 10వ వచనాన్ని చూస్తే a woman came to meet him. ఒక స్త్రీ వచ్చి అతన్ని కలిసింది. He would not have even looked into her direction. తన పని లేకుండా వెళ్తూ ఉండేటువంటి జరిగింది. Proverbs 7:10 says she was dressed like a prostitute. అక్కడ ఒక వేశ్యను తారసబడినట్టు చూస్తూ ఉన్నాం. So here is a boy walking lazily. ఇక్కడ చాలా బద్ధకంగా వీధిలో తిరుగుతూ ఉన్న యవనస్తుడు, looking this way, that way. అటు ఇటు చూస్తున్నాడు. And there he even said, I'm only coming after 15 days. ఇక్కడ చెప్పాడు 15 రోజుల తర్వాత వస్తానని మెసేజ్ పెట్టాడు. So husband, he sent me return ticket also, he has booked by airplane. ఇదిగో రిటర్న్ టికెట్ కూడా పెట్టాడు, నేను 15 రోజుల తర్వాత వస్తాను. So only he's a conjuice fellow. ఆడు చాలా మంచోడు కాదు వాడు. So see, he will not cancel the ticket and come before. He will only come 15 days later. 15 రోజుల తర్వాత వస్తానన్నది కూడా అది నిజమైనది కాకపోవచ్చు. Because if you cancel flight ticket, loss of money. So he will not lose money. He will only come after 15 days. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ అంత త్వరగా దాన్ని క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా రాదు కనుక అది క్యాన్సిల్ అవ్వకపోవచ్చని. Now I am all alone in the house. కనుక నేను ఒక్కదానే ఉంటున్నాను ఇంట్లో. And you come inside. నువ్వు లోపలికి వచ్చేయ్. And let us sleep together. ఇద్దరం కలిసి లోకంలో ఉందాం. And let us do sexual sin all through the night. లైంగిక పరమైనటువంటి పనిలో మనం మునిగితే వెళ్దాం till the morning. ఉదయం వరకు. That is what she said. ఆ రకంగా ఆవిడ చెబుతూ ఉంది. And this young man followed her. ఈ యొక్క యవ్వనస్తుడు ఆవిడ వెనక వెళ్ళాడు. Why? ఎందుకని? He was a man lazily walking in that road. ఎందుకంటే ఇతడు బద్ధకస్తుడు గనుక బద్ధకస్తులు ఎవరైనా అటువంటి పాపంలోనే పడతారు. Without any goal or aim. ఏది వాళ్ళకి ఒక గోల్ ఉండదు. And he fell into the sin of lust. ఎప్పుడైతే ఒక గోల్ లేకుండా బతుకంగా ఉంటారో వారు ఇటువంటి పాపంలోనే పడతారు. Young person, let me speak to you something very personal. కనుక యవ్వనస్తుడా నీ యొక్క వ్యక్తిగత విషయాన్ని ఒకసారి నువ్వు పరిశీలించుకో. You take your, but you want to say hi to him because he's handsome. ఎవరైనా సరే నీకు హాయ్ చెప్పే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దీనిలో వాళ్ళు ఆసక్తి చూపేది నీ శరీరాన్ని బట్టే తప్ప నీ మీద మాత్రం కాదు. And the boy says, you send me some good pictures of you showing your body. I will only see and delete. ఆడు వెంటనే ఏం చెప్తాడంటే నీ ఫోటో ఒకటి పెట్టు, నిన్ను వెంటనే చూసి డిలీట్ చేస్తానంటాడు. And you fall for his trap.
నువ్వు వెంటనే ఫోటో పెడతావు. All this happens because you picked up your phone without any plan, without any agenda what you will do with your phone. ఎందుకు ఇటువంటి పాపంలో ఒక వ్యక్తి తనకు తానుగా పడతారు అంటే ఎవరైనా ఆ వారికి ఒక పని ఒక ప్రణాళిక లేని వాళ్ళే ఇటువంటి పనుల్లో పడతారు. When I pick up my phone, ఎప్పుడైతే నేను నా ఫోన్ తీసుకున్నానో, I will say in the next 5 minutes, ఒక ఫోన్ తీసుకున్న 5 నిమిషాలకే, I want to shoot a reel for Jesus Christ. I want to shoot a reel that will bless people who are looking for Jesus Christ. దానికి నేను ఎప్పుడైతే ఫోన్ తీసుకున్నానో ఒక 5 నిమిషాల్లోనే ఏదో ఒకటి ఫోన్లో దేవుని విషయం అందులో బంధించాలని చూస్తా. So I will look into my phone and will shoot that reel. I upload it on Instagram, keep my phone and do the next thing. ఎప్పుడైతే ఫోన్ అట్లా తీసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో దేవుడి విషయం వెంటనే ఏదో ఒకటి నేను రికార్డ్ చేసి వెంటనే మరలా ఏదో పనిలోకి నేను వెళ్ళిపోతాను. When I pick up my phone, I go to my YouTube channel. ఎప్పుడైతే నేను ఈ రకంగా ఇది పికప్ చేస్తాను వెంటనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతాను. And in my YouTube channel message is 1 hour 15 minutes. ఈయన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్లు 1:15 నిమిషాలు ఉంటాయట. And I mark the cut marks. Because in one of the long message I've sent something very important for young people. So I mark the cut marks. 59th minute to the 60th minute, I mark the exact minute and second. I mark that cut marks. నేను ఒక్కొక్క నిమిషంగా ఉన్నటువంటి మంచి మంచి మాటల్ని అందులో కూడా నేను కట్ చేసుకుంటూ ఉంటాను. And I mark the cut marks and I send it to my volunteer. అవన్నీ నేను కట్ చేసుకుని నేను బయటికి పంపుతూ ఉంటాను. And he will exactly cut and he will send it to me and I upload it as a short. షార్ట్స్ లాగా వాటిని మేము తయారు చేసుకుని మరలా పెడుతూ ఉంటాను నేను. So when I pick up my phone, I know what to do. నేను ఫోన్ తీసాను అంటే ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నీకు తెలిసిందా? If you pick up your phone and you don't know what to do, నువ్వు ఫోన్ తీసినప్పుడు ఎందుకు తీసావో తెలియదు కనుక, you use your phone aimlessly, కనుక ఉద్దేశపూర్వకంగా నీవు ఏది చేయవు గనుక, that is when lust will come. ఉద్దేశపూర్వకంగా చేయని ఏ పనిలోనైనా, that is when secret sin will come. ఉద్దేశపూర్వకంగా చేయని ఏ పనిలోనైనా సాతానుడు దూరతాడు. This young man without uddesha, without plan, ఉద్దేశం లేకుండానే యవనస్తుడు తిరుగుతూ ఉన్నాడు. He went into this auntie's house, married woman's house. అక్కడ ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాడు వీడు. And her husband was not at home. అక్కడ భర్త ఇంట్లో లేడు. He should have said, husband not at home, I am not even coming inside. అప్పుడు ఏం చెప్పాలి? భర్త లేడంటే నీ లోపలికి రానని చెప్పాలి. I will stand outside the door, I will not even come inside. ఎప్పుడైనా సరే అటువంటి జరిగితే మీ ఆయన ఇంట్లో లేడు కానీ నేను బయట నుంచే మాట్లాడతాను. That's what he should have said. ఆ రకంగా మాట్లాడాలి. But because he had no plan, the lust crept in and he fell into sin. ఎవరిలోనైతే ఒక ప్రణాళిక ఉండదో, వారి బద్ధకం ఉంటుందో, వారిలో ఇటువంటి లైంగికత ఎక్కువగా చోటు చేసుకుంటుంది. One more story, and this time from the New Testament. నువ్వు కొత్త నిబంధనలో మరొక యవనస్తుడి గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. We saw the story of David. దావీదు గారి గురించి చూసాం. We saw the story of Amnon గురించి చూసాం. We saw the story of that planless young man in Proverbs chapter 7. 3వ అధ్యాయంలో ప్రణాళిక లేనటువంటి ఒక యవనస్తుడిని చూసాం. And the fourth and final story are the widows, young widows in the church that Timothy led. ఇక్కడ తిమోతి యవ్వనస్తులైనటువంటి విధవరాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Young widows mentioned in the book of 1 Timothy. మొదటి తిమోతిలో యవనస్తురాలైన విధవ మాట్లాడాడు. In 1 Timothy chapter 5 11 to 13 Bible says, మొదటి తిమోతి 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చూస్తే, there were some young widows in that church. ఇక్కడ యవనస్తులైనటువంటి విధవరాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Husband passed away. భర్త చనిపోయాడు. And they are alone. వారు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. They want someone to talk to. వాళ్ళు ఎవరితోటో మాట్లాడాలని ఆశపడుతూ So ఉన్నారు. what do they do? వాళ్ళు ఏం చేస్తారు? Whole day. రోజంతా they go to one house after another house, just chit chatting. వాళ్ళంతా కూడా కొంతమంది చూడండి ఈ ఇల్లు ఆ ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఎందుకురా అంటే వాళ్ళకి పని పాటు లేదు, ఏదో కబుర్లు చెప్పడమే. Anybody talks to them, they sit and talk for hours.
వాళ్ళు గాని అవతల కూడా మాట్లాడడం మొదలెడితే గంటలు గంటలు కూర్చొని మాట్లాడతారు. And you come to this next book, that is 2 Timothy. రెండవ తిమోతి పత్రికలో మనం చూస్తే 2 Timothy chapter 3 and verse 6. మూడవ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే Very important scripture. ఇక్కడ చాలా ముఖ్యమైన వచనం ఇది. Whatever I'm teaching you tonight, I'm teaching you from the Bible. So please pay attention. నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో బైబిల్ నుంచి మాట్లాడుతున్నాను కనుక మీరందరూ జాగ్రత్తగా చూడండి. 2 Timothy chapter 3 verse 6. రెండవ తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. In the, there the same women, the widows, I believe they were inviting false teachers into the house. ఎవరైతే ఇటువంటి విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పుడు బోధ పట్ల ఆసక్తి చూపుతారు, జాగ్రత్తగా ఉండండి. And the false teacher said, praise the Lord sister. తప్పుడు బోధకులు ఎప్పుడు చాలా వినయంతో వందనాలు చెబుతూ ఉంటారు. And these young widows, no husband, I think no children also, after false teacher came, closed the door and put the latch. అప్పుడు ఇటువంటి తప్పుడు బోధకులందరూ కూడా ఇటువంటి స్త్రీల వెంబడ పడి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. And the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే in 2 Timothy 3:6, రెండవ తిమోతి 3వ అధ్యాయం 6వ వచనంలో they were led astray by their lust. వారు కామాతృత వెనక పడే ప్రమాదం ఉంటుంది. I'm not only talking to the boys, I'm talking to the girls as well. నేను అబ్బాయిల గురించే మాట్లాడట్లేదు, అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. I'm not talking to the boys and girls, but I'm also talking to the elders seated at the back row and in the side. నేను అమ్మాయిలు అబ్బాయిల గురించే కాదు, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. I'm not talking to you all in the front, but also we who are standing on the stage. I'm talking about us as well. మీ అందరితోటే కాదు, మాతో మేము కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. If we are lazy, మనము బతుకుంటూ ఉంటే, if we don't do what God wants us to be doing, దేవుని పట్ల మనం ఏం చేయాలో అది చేయకపోతే, we will do what the devil wants us to do. వాడు దయ్యం పని చేస్తున్నాడని అర్థం. Why say that again? If you are not busy doing what God wants you to do, దేవుని పట్ల నువ్వు ఆచరించాల్సింది ఆచరించకపోతే ఇటువంటి ప్రమాదమే ఉంటుంది. soon you will get busy doing what the devil wants you to do. ఒకవేళ వెంటనే నీలో ఏం జరగకపోవచ్చు కానీ ఎప్పటికైనా జరిగే ప్రమాదం ఇదే. What does the devil want you to do? దయ్యపు ఆలోచన వచ్చే ప్రమాదం ఉంటుంది. He wants to abuse your body and commit sexual sin. కనుక మన శరీరాన్ని మనము ఈ అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. That's what happened to these young women that Timothy was, Paul was writing to Timothy about. ఇక్కడ తిమోతి పత్రికలో ఈ రకంగా యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. They were led astray by various passions. ఇప్పుడు పని లేనటువంటి యవ్వన స్త్రీలు ఎక్కడ పడితే ఎక్కడో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. Now once again I want to come to a very important issue. Morning I talked about it and I want to continue that briefly. ఇక ఉదయం నేను మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడింది నేను కాస్త కలిపి చెబుతాను. So if you are lazy, that will lead you to lustful behavior. ఎవరికైతే బద్ధకం ఎక్కువగా ఉంటుందో వారిని లైంగిక సమస్యలో పడే ప్రమాదం ఉంటుంది. We understood that from David's life. అదే విషయాన్ని మనం దావీదులో చూసాం. We understood that from Amnon's life. అదే విషయాన్ని అమ్నోనులో చూసాం. We understood that from Proverbs 7, senseless young man's life. అదే విషయాన్ని ప్రణాళిక లేని యవ్వనస్తుల్లో చూసాం. We understood that from young women or widows of written about in Timothy. అదే విషయాన్ని యవ్వనస్తులైనటువంటి విధవరాళ్ళు లేదా యవ్వనస్తుల్లో కూడా చూస్తూ ఉంటాం. And particularly we are, as young people, we are led into the sin of watching porn on the phone or watching porn on the laptop. పని లేని వారే బద్ధకంలో పడిన వారే ఎక్కువగా నీలి బొమ్మలు చూస్తూ ఉంటారు ఫోన్లో. And we keep watching that because we don't know what the Bible says about porn. ఏం బైబిల్ అలాంటి పనులు అలాంటి చూసే వాటి గురించి చెప్తుందో తెలియక చూస్తారు. I want to explain using the English word PORN what the Bible teaches about porn. ఇక్కడ నీలి చిత్రాల గురించి ఇంగ్లీష్ లో PORN అని ఉంటుంది. అంటే ఏంటో నేను మీకు చెప్పడానికి ముందుకెళ్తున్నాను. P stands for peace loss.
పి అంటే ఇక్కడ నేను చెప్పే అర్థం ఏంటంటే శాంతిని కోల్పోవడం. Song of Songs chapter 8 and verse 10, we read it in the morning. ఇక్కడ ఉదయం మనం చూసినటువంటి బైబిల్ వాక్యాన్ని చూస్తే Husband and wife standing before each other, భార్య భర్తలు ఎదురెదురుగా ఉన్నప్పుడు, wife not wearing any clothes, ఒకవేళ భార్య ఏ బట్టలో లేకపోయినా her breasts are exposed and her husband sees her, భర్త భార్యను చూసినప్పుడు, and in the eyes of the husband, ఆయన భర్త కళ్ళల్లో the wife sees peace. భర్త కళ్ళలో ఒక శాంతిని చూస్తుంది. But if the wife is not standing before him, let us say some other woman is standing before him and she is naked, ఈ ఒకవేళ బయట వారిని కూడా రకంగా మనం ఎవరైనా చూస్తే, the peace in the husband's eyes will go away, the peace will be shattered. వారి కళ్ళల్లో శాంతి లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. If the husband is watching some other woman naked on the phone, the peace in his eyes will go away. ఎవరైనా సరే ఫోన్ లోనైనా సరే అటువంటి విషయాలను చూస్తే వారికి శాంతి దూరం అయ్యే ప్రమాదం ఉంది. That's why you and I say no to porn. అందుకని మనం ఈ విషయాలకు దూరంగా ఉండాలి. P for peace loss. పి గురించి నేను మాట్లాడుచున్నాను. పి అంటే పీస్ లాస్ అంటే శాంతిని కోల్పోతారు. O means outer garment given by God. ఓ అన్నదానికి ఔటర్ గార్మెంట్ అంటే బయట వేసుకునే ఈ బట్టల గురించి, దేవుడి చేత ఇవ్వబడిన బట్టలు ఇవి. Who made the first dress? ఎవరు మొదటి బట్టల్ని తయారు చేశారు? Do you know the first dress was made by God? ఎవరు మొదటి బట్టలు మనకు తయారు చేశారు? By God. దేవుడు. Wearing dress is God's idea. మనం బట్టలు వేసుకోవడం అన్నది దేవుడిచ్చిన ఆలోచన. Pornography wants people to remove the dress. కానీ ఈ యొక్క నీలి చిత్రాలు ఏంటంటే బట్టలు లేకుండా చూడడం. But it was God's original idea that we wear dress. దేవుని నుంచి వచ్చిన ఆలోచన బట్టలతో చూడడం. It was God who gave dress for Adam and Eve. మొదటి బట్టలు ఆదామవ్వకి దేవుడు తయారు చేసి ఇచ్చాడు. The Bible says in Genesis 3:21. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, Genesis 3:21. 3:21. The Lord God made for Adam and his wife garments of skins and clothed them. వారిద్దరికి కూడా దేవుడే వస్త్రాలు తయారు చేసి ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. What is the meaning? అక్కడ అర్థం ఏంటి? They should wear the dress always. వారికి బట్టలు లేవు. Only when they, as husband and wife, when they have, when they want to express their love for each other, only at that time in privacy in the bedroom they remove the clothes. ఒక భార్య భర్తలకు మాత్రమే 4 గోడల మధ్య మాత్రమే బట్టలు లేకుండా ఉండే ఆ అవకాశము, ఆ యొక్క పర్మిషన్ దేవుడిచ్చాడు కానీ మిగతాది ఎక్కడ ఇవ్వలేదు. Some of you are asking, aren't you ashamed? You are preaching so openly like this. Aren't you ashamed? ఎవరైనా మీరు అనుకోవచ్చు, ఏంటి ఎంత సిగ్గు లేకుండా ఈ రకంగా ఈయన మాట్లాడుతున్నాడని మీరు నన్ను అనొచ్చు. I have to speak like this because we are not taught this clearly. You have the doubt in your mind and you keep on watching pornography in secret. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను, ఎప్పుడైనా సరే ఫోన్లో అలాంటివి చూస్తూ ఉన్నారా? అటువంటి మీ అందరికీ దూరం అవ్వాలని బైబిల్ చెప్పే ఒకే ఒక విషయాన్ని శ్రేష్టంగా స్పష్టంగా మాత్రమే నేను చెప్తున్నాను. That's why I have to speak without shame. అందుకని ఈ విషయాలు నేను చెప్తూ ఉన్నాను. The Bible is clear. It was God who gave dress for Adam and Eve. ఆ మొదటి బట్టలు ఆదాముకి దేవుడే తయారు చేసి ఇచ్చాడు. And the world of pornography, the agents of pornography, the devil who is behind pornography wants to remove the clothes. దేవుడు తయారు చేసిన డ్రెస్ ని సాతాను గాడు విప్పడానికి చూస్తూ ఉంటాడు. The next letter, POR, rebel prince actions. మూడవది ఆర్ గురించి, రెబల్ ప్రిన్స్ అంటే తిరుగుబాటు గురించి చెప్తూ ఉన్నాను. తిరుగుబాటు చేసిన ఒక యవనస్తుడు గురించి. Who is that rebel prince? ఎవరతను? ఆ యువరాజు, తిరుగుబాటు చేసిన యువరాజు. Absalom is his name. Absalom is his name. ఆయన పేరు అబ్షాలోము. In 2 Samuel chapter 16. 2 సమూయేలు 16. 16వ అధ్యాయము verse 22. 22వ వచనంలో, Absalom
pitched a tent on the top of the palace. ఇక్కడ ఒక పైన ఉన్నటువంటి మిద్దె మీదకి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్ళాడో చూద్దాం. And he slept with his father's concubines. ఇతడు తన తండ్రి యొక్క ఉంపుడు గత్తెలతో పడుకున్నాడు. And all Israel saw it, the Bible says. ఇశ్రాయేలీయులందరూ చూస్తూ ఉన్నారని బైబిల్ చెబుతుంది. It is the earliest record of a blue movie shooting, blue film or adult movie shooting I have read of. He is sleeping in the terrace. Whole Israel saw him sleeping with his father's concubines. మొట్టమొదటి చరిత్రలో ఇటువంటి నీలి చిత్రాల సినిమా అన్నది ఇక్కడే మనం కనపడుతూ ఉన్నట్టుగా చరిత్రలో కనపడుతూ ఉంది. He did that. What is the consequence? ఇక్కడ అలా చేసిన తర్వాత జరిగింది ఏంటి? 2 Samuel 17 and verse 14. రెండవ సమూయేలు 17వ అధ్యాయం 14వ వచనం చూస్తే 2 Samuel 17 and verse 14. రెండవ సమూయేలు 17:14లో చూస్తే God planned Absalom's destruction. ఇప్పుడు అబ్షాలోము యొక్క తను పతనాన్ని ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. God planned Absalom's destruction. అతని పతనాన్ని, మనిషి పతనాన్ని, అబ్షాలోం పతనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. Young people, don't fool yourself. కనుక ఇక్కడ సత్యాన్ని మనం గమనించాలి. Don't cheat yourself. Young people, don't cheat yourself. కనుక మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి. You should not think I am watching porn. నేను పాన్ చూస్తున్నాను కదా. And Jesus says, good boy, no problem. యేసయ్య నేను చాలా మంచోడు అని ఇలా కవర్ చేస్తాడు అనుకోవద్దు. My grace is there, it will cover yourself. దేవుని కృప ఉందలే, అది కవర్ చేసేస్తుంది అనుకుంటున్నారేమో. You keep on watching porn. అలా చూస్తూనే ఉండు. Jesus is graceful God. ఎందుకంటే యేసయ్య కృప గలవాడు, క్షమిస్తూనే ఉంటాడు. Jesus is loving God. యేసయ్య ప్రేమ గలవాడు. But if you test his patience, అతని యేసయ్య సహనాన్ని నీవు మాత్రం పరీక్షిస్తే, by rebelling and remaining in sin, including sexual sin, which includes porn watching. ఇక్కడ ఈ రకంగా దేవుడు సహనాన్ని మనం పరీక్షిస్తే ఒక రోజున ఆయన మన పతనాన్ని కోరతాడు. He will judge us. The Bible talks about that. ఆయన ఒక రోజున మనకి తీర్పు తీరుస్తాడు. Not just in the Old Testament, even in the New Testament we read. కనుక పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. That's what happened to Sapphira in Acts chapter 5. Sapphira. ఇక్కడ అపోస్తుల కార్యముల 5వ అధ్యాయంలో సప్పీరా విషయంలో ఇదే చూస్తూ ఉన్నాం. Sapphira was stubborn in the sin of lying, telling lies, and she was struck down dead by God. ఇక్కడ సప్పీరా అబద్ధాలు చెప్పడానికి వారు అలవాటు అయిపోయారు, దేవుని ఉగ్రతకు లోనయ్యారు. So Absalom's example reminds us we should say no to porn watching. We should repent from porn watching and we should walk away from porn watching. కనుక నీలి చిత్రాల విషయంలో 14 సార్లు అధ్యాయంలో రాయబడింది. One time, not 2 time, not 3 time, 14 times. 1, 2, 3 సార్లు కాదు, 14 సార్లు రాయబడింది. The word nakedness is used. ఇక్కడ దిగంబరతనం గురించి ఎందుకు రాయబడిందంటే, why, in what context? ఎటువంటి సందర్భంలో రాయబడిందంటే, it is in the context says husband's nakedness belongs to the eyes of the wife. Wife's nakedness belongs to the eyes of the husband, not anybody else. బట్టలు దిగంబరత్వాన్ని భార్య భర్తలు ఒక్కరు మాత్రమే ఒకరినొకరు చూసుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, మిగతా ఎక్కడ ఇవ్వలేదు. Once again, husband's nakedness only for the eyes of wife, wife's nakedness only for the eyes of the husband. That is why nakedness is repeated 14 times in Leviticus 18. కనుక దిగంబరత్వం గురించి 14 సార్లు ఈ విధంగా దేవుడు హెచ్చరించాడు. And in Leviticus chapter 20, లేవి 20వ అధ్యాయాన్ని చూస్తే 6 more times the same thing is repeated. మరలా 6 సార్లు ఇదే విషయాన్ని హెచ్చరించాడు. When God says something 14 plus 6 20 times, that is very 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 important. 14 సార్లు 6 సార్లు పక్కనే 20 సార్లు హెచ్చరించాడంటే అది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. So when should we enjoy nakedness? Inside marriage. You look at your wife's nakedness, wife looks at your nakedness inside marriage, not outside marriage, not looking at movie star or porn star who are naked or half naked. వివాహేతర సంబంధం వివాహవేతరమైంది కాకుండా బయట సంబంధమైన ఏదైనా దిగంబరత్వాన్ని నీవు చూస్తూ ఉంటే అది నీకు చాలా ప్రమాదం. So
understand from the Bible that God detests the sin of watching nakedness or porn watching. కనుక ఈ యొక్క దిగంబరత్వం గురించి బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందో దేవునికి ఎంత అసహ్యమో అన్న సత్యాన్ని గమనించండి. I'm about to finish now. నేను ఇప్పుడు ముగించబోతూ ఉన్నాను. So God doesn't want us to be watching porn. కనుక ఎవరు కూడా నీలి చిత్రాలకు జోలి వెళ్ళకండి. God doesn't want us in any sexual sin. ఏ రకమైన లైంగిక దాంట్లో పడకండి. A sexual sex chatting, it can be any sin. God doesn't want us to be in that sin. దేవుడికి నచ్చంది ఏదైనా ఫోనుల్లో ఏ చాటింగ్లైనా దూరంగా ఉండండి. But what does he want us to do? But what does God want us to do? దేవుడు ఏం చేయాలని మనల్ని కోరుకుంటున్నాడు? Not watching porn, but becoming becoming a bold witness for Jesus. కనుక పాన్ కాదు, కాన్ అంటే గోధుమ గింజలాగా ఉండమని ఆయన చెబుతూ ఉన్నాడు. John 12:24 the Bible says. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే Jesus is speaking. యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Jesus said యేసయ్య చెప్తూ ఉన్నాడు that he is like the corn of wheat that falls into the ground. ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే నష్టమేదో చెప్తున్నాడు. falls into the ground, ఆ యొక్క గోధుమ గింజ భూమిలోకి వెళితే it dies, అది చనిపోతుంది. and out comes a tree. చనిపోయిన తర్వాత మరలా మొక్క వస్తుంది. Out comes a plant. మరలా బయటికి మొక్కలా వస్తుంది. This mango season I enjoyed eating lot of mangoes. నాకు మామిడి పళ్ళు తినడం చాలా ఇష్టం. One particular mango variety I liked very very much. ఒక మామిడి పండు చాలా చాలా ఇష్టం. I don't know what it is called here. It is called Imam Pasand, which means it is the sweetest mango available in India. ఇమాం పసంద్ అనేది మన దేశంలో చాలా తీపైనటువంటిది. Hybrid mango. అది హైబ్రిడ్. Very expensive in Chennai, 400 rupees kilo sometimes. మాకు చెన్నైలో అయితేమో కేజీ 400 అది. But I enjoy, so I eat even though I have diabetes and sugar. ఈయనకి షుగర్ అది ఉన్నా కూడా పళ్ళు మాత్రం కొనుక్కుని తినేస్తాడట. And I am an agricultural engineering graduate. ఈయన అగ్రికల్చర్ లో ఇంజనీరింగ్ చేశారు ఈయన. So what I did, I dried the mango tree. ఆ యొక్క dried the mango seed. ఆ యొక్క మామిడి విత్తనాన్ని ఎండబెట్టి And I took a knife. ఒక చాకు తీసుకుని cut the edge. దాన్ని కత్తిరించి ripped open the shell of the mango seed. రెండు ముక్కలు చేసిన తర్వాత inside there is a seed of mango inside that shell. లోపల జీడి ఉంటుంది కదా విత్తనం. And I kept it in a wet paper for a couple of days. కొన్నిసార్లు ఆ పేపర్ లో పెట్టి నేను పక్కన when a little shoot came, yes, you are welcome to follow me. నన్ను వెంబడించండి మంచిదే. But if you follow me, నన్ను వెంబడిస్తే you can even die. నా కోసం నువ్వు చచ్చిపోవాలి. In fact, I am going to die. నేను కూడా చచ్చిపోతూ ఉన్నాను. They will crucify me. నన్ను వాళ్ళు సిలువ వేయబోతూ ఉన్నారు. I will die and rise again. నేను చచ్చిపోయి మర్రలేస్తాను. If you are my follower, నీవు నన్ను వెంబడిస్తే you can also die. నీవు కూడా చనిపోవాలి. They may kill you. అనేకులు నిన్ను హింసిస్తారు. Are you ready to be that corn of wheat for me? గోధుమ గింజల నా కోసం చచ్చిపోయి మళ్ళా మొలడానికి సిద్ధంగా ఉన్నావా? Young people, you have a choice. అది నీ మీద ఉంది. You are watching porn or becoming corn for Jesus. నీవు పాన్ వాచ్ చేస్తే నువ్వు కాన్ లాగా ఉండగలవా? గోధుమ గింజలాగా పడి చావగలవా? In the one life you have, నీకు ఒకే ఒక జీవితం. Are you ready to be a corn for Jesus? ఒక్క జీవితం గోధుమ గింజలా పడి చనిపోయి తిరిగి లేవాలి. Are you ready to be a bold witness for Jesus? దేవుని కోసం సాక్ష్యం మిగలాలి. How do you be a bold witness for Jesus? యేసయ్య కోసం ఏ రకంగా నేలలో పడి చావాలి? Through your life you witness for Jesus. నీవు నీ సాక్ష్యం. Everybody uses bad language in your school or your class. క్లాసుల్లో చాలా వల్గరీ భాష మాట్లాడుతూ ఉంటారు. Or in your village everybody uses filthy language. పల్లెటూరులో కూడా కొంత భాష బూతులయ్యి మాట్లాడుతూ ఉంటారు. But you are not like that. మీరు అలాంటి వాళ్ళు కాదు. Your language is different. నీ భాష వేరు. Your language is kind. నీ భాషలో కనికరం ఉండాలి. Your language is gracious. నీ భాషలో కృప ఉండాలి. And they will get a doubt and say, why we are all using bad words, you are not using bad words. మనల్ని చూసి బయట వాళ్ళు మనం ఒకలా మాట్లాడుతున్నాం వీళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు అనుకోవాలి. Then you open your mouth and say, Jesus is my God. అప్పుడు మనం ఈ రకంగా చెప్పగలగాలి. ఎందుకంటే యేసయ్య నా దేవుడై ఉన్నాడు He అని. changed my life. ఆయన నన్ను మార్చాడు. Hallelujah. హల్లెలూయా. Not just
just that. అదొక్కటే కాదు, In Romans 15:20 Paul says, అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు, it is my ambition to preach about Jesus. అది నా యొక్క విధి అయి ఉంటూ ఉంది అంటున్నాడు. Open your, not just through your life, open your mouth and speak about Jesus. నీవు యేసయ్య గురించి నీ విధిని నోరు విప్పి ఇతరులకు చెప్పాలి. And you say, well, my friend is not interested in Jesus. నువ్వు ఒకసారి చెప్పొచ్చు, మా స్నేహితుడు ఎవడో ఇంటలేదండి అని. But your friend is interested in politics. కానీ నీ స్నేహితుడికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. And using politics, you can talk about Jesus. రాజకీయాల్లోంచి దేవుడి గురించి చెప్పేవాడికి You can ask your friend, have you heard of Chandrababu Naidu? నువ్వు చంద్రబాబు నాయుడు గురించి తెలుసా అని అడుగు. Oh, I know him. నాకు తెలుసు అంటారు. He's our chief minister. ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి. You know Chandrababu Naidu had a second coming. చంద్రబాబు నాయుడికి రాకడ గురించి తెలుసా? Second coming. రెండవ రాకడ. He was CM. He was CM first. He was CM in the first CM of New Andhra Pradesh. మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చినప్పుడు ఆయన మనకు మొదటి ముఖ్యమంత్రి. Next election he lost. ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు. He was put in jail. ఆయన జైల్లో పెట్టారు. People said he is finished. ఆయన అయిపోయింది అనుకున్నాం. But he came out. మరలా బయటకు వచ్చాడు. He took a oath. He said, I will come again. నేను Only as chief minister I will come again. ఆయన అసెంబ్లీలో చెప్పాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయితే నేను వస్తా అన్నాడు. And just as he said, ఆయన చెప్పిన విధంగా after election, ఎలక్షన్ తర్వాత he came again. మళ్ళా వచ్చాడు. Do you know somebody else will come again? మళ్ళీ నువ్వు మళ్ళా వచ్చి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి నీకు తెలుసా? His name is Jesus. ఆయన పేరు యేసయ్య. Chandrababu Naidu and all of us are sinners. We are all sinners. మన అందరం కూడా పాపులం. But Jesus never committed a sin. కానీ యేసయ్య ఎప్పుడు పాపం చేయలేదు. He died for all of our sins. ఆయన కోసం మన కోసం ఆయన చనిపోయాడు. He shed his blood. ఆయన రక్తాన్ని చిందించాడు. His blood can cleanse us of all sin. మన పాపాల నిమిత్తం ఆయన రక్తం చిందించబడింది. He rose again. ఆయన తిరిగి లేచాడు. He is seated at the right hand of his Father. ఆయన తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు. He's going to come back again. మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. Like Chandrababu Naidu, Jesus is going to come back again, more glorious, more different, more glorious than his second coming. చంద్రబాబు నాయుడు ఆ ఎలక్షన్ లో మాత్రమే తిరిగి వచ్చాడు. యేసయ్య చనిపోయి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయనలో పాపం లేదని మనం బహిరంగంగా చెప్పాలి. Open your mouth and be a corn for Jesus, be a witness for Jesus. మనము దేవుని నిమిత్తము గోధుమ గింజలా చనిపోవాలి. So be a corn for Jesus through your life. మన జీవితంలో ఒక గోధుమ గింజ మనం be a witness for Jesus through your lips by opening your mouth and talking about Jesus. మన పెదాలు దేవుని నిమిత్తం సాక్ష్యాన్ని పలకాలి. Thirdly and finally, మూడో విషయాన్ని చివరిగా, be a witness for Jesus through your laptop and phone. మనకి ల్యాప్టాప్ ఫోన్లో కూడా యేసయ్యని గురించి మనం కనపరచాలి. Do you know that 100 and let me give you the exact number. Do you know that in India right now, చిన్నగా ఎక్కువ చూస్తున్నారు. so you go to Facebook, Instagram and YouTube. నీవు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోకి వెళ్ళి instead of just doing like this ఏలు పెట్టుకుని పైకి కిందకి తోసుకుంటా ఉండే కన్నా, and only strengthening your hand by exercise like this only hand is being strengthened, no other use. అంతే, చెయ్య కొంచెం బలపడుతుందేమో కానీ ఎంతకన్నా నీకు పనేం లేదు, అలా చూసుకునే ఉంటా వలన. One more thing is you are giving business to the Americans who own Facebook. One American, Zuckerberg his name, he owns Facebook, he owns WhatsApp. So by doing like this you are giving money to him pocket. మీరు ఫేస్బుక్ వాట్సాప్ లో ఇలా కూర్చుంటే దాని అర్థం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి జగర్బర్గ్ గారిని మీరు అందరూ డబ్బులు ఇస్తున్నట్టు. And Sundar Pichai from Chennai is CEO of Google and who owns YouTube. So you put money to Sundar Pichai's pocket by using YouTube shorts like this. మనకి చెన్నైలో సుందర్ పిచ్చే అక్కడ గొప్పవాడిగా ఆయన జోబుల్లోకి మన డబ్బులన్నీ వెళ్తున్నట్టు 24 గంటలు దాన్ని చూస్తుంటాయి. Otherwise, I am frank, no use. లేకపోతే అంతకన్నా దానివల్ల ఉపయోగం లేదు. But rather you share your story how Jesus changed your life in 30 seconds. కనుక 30 సెకండ్లో దేవుని కోసం నేను ఏ రకంగా ఉపయోగపడాలి అని నీవు దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళు. You tell the world through YouTube shorts and Instagram reel what Jesus means to you. నువ్వు అవి చూడటం కాదు, నీవు చేసినవి అనేకులు చూసేలా చెయ్యి. You don't be a YouTube watcher merely, Instagram watcher merely. You be YouTube creator, Instagram creator. You be a creator for Jesus. కనుక నీవు కొన్ని కొత్త విషయాలను సృష్టించే మంచివాడుగా దేవుని నామాన్ని గణపరిచే వాళ్ళ వాటిని నీ విషయాలను ఇతరులు చూసేలా చెయ్యి. You say I don't know English. ఒకవేళ నాకు ఇంగ్లీష్ రాదనొచ్చు. No,
we don't need many English videos because English watchers are very few in India. ఇండియాలో మన ఇంగ్లీష్లో చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. But there are many Telugu watchers. చాలా తెలుగు చూసేవాళ్ళు ఉన్నారు. And you need to, through your YouTube, tell them about Jesus. కనుక నీ విషయాలు దేవుడి గురించి నువ్వు చెప్పి నువ్వు అనేకులు చూసేలా చేయి. You need to tell through Instagram to the Telugu audience, through your Telugu, about Jesus. కనుక నీకు తెలిసింది ఇతరులు చూడ దేవుని నామాన్ని ఘనపరిచేలాగా నీ ఫోన్లో చేయి. Yes, we have only one life to live, and in that one life we have to be a witness for Jesus. మనకున్నది ఒకే ఒక జీవితం, దానిలో దేవుని ఘనపరచాలి గోధుమ గింజల. Why there are so many people using their phone with internet connection looking for content? All is available, mostly waste content is available. We need to give the gospel through that content. ఈ రోజు ఫోన్లో చూసి వాళ్ళందరూ చెడునే చూస్తూ ఉన్నారు, కానీ మనందరం మంచవడానికి మన ప్రయత్నం చేయాలి. The last verse of Jonah, God says, చివరిగా నేను యోనా గురించి చెప్తూ ఉన్నాను. Jonah's last verse, God says, ఆ యోనాలో చివరి మాటను మనం చూస్తే, Nineveh has 1,20,000 people. ఇక్కడ కూడా నినివే కూడా 1,20,000 మంది ఉన్నారు. They don't know left hand from right hand. వాళ్ళకి కుడి ఎడమలు తెలియదు అంటున్నాడు దేవుడు. Which means they don't know the gospel. ఎందుకంటే వారికి అక్కడ ఆ మాటకు అర్థం, వారికి సువార్త తెలియదు. They don't know the living God. వారికి దేవుడి గురించి తెలియదు. Should I not be concerned about them? వారి గురించి నేను బాధ్యత వహించాలి. God will say India has 120 crores of people using internet. ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ళు 120 కోట్ల మంది ఉన్నారు. They don't know Jesus, many of them. అందులో చాలా మంది యేసయ్య గురించి వారికి తెలియదు. Will you, young person, ఓ యవనస్తుడా, create content and give them the gospel? దేవుని కోసం ఏదో ఒక రకంగా ఉపయోగపడడానికి నీవు చూడు. Or will you be only using the phone and watching some useless thing? కనుక నీవు ఫోన్ ఎక్కువగా చూడడం కాదు, నీవు చేసింది ఇతరులు చూడడానికి చూడు. I am staying about 2 or 3 kilometers away from here in the house of a believer. Pastor has put me in the very good house of a believer. So from car I am coming today to preach here tonight. I'm driving in the car. Yeah. Then you translate until. Okay. నేను మన పాస్టర్ గారు మన సుధీర్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఇల్లు చాలా బాగుంది, చక్కగా ఉన్నాను. Then so when the car is coming driving, I saw 4 young people, one this side, one that side, one this side, one that side. One thing common among all the 4 young people. నేను వస్తూ ఉండగా 4 అక్కడ యవనస్తులు ఉన్నారు. ఈ 4 యవనస్తుల్లో కూడా ఒకే లక్షణాన్ని నేను చూస్తూ ఉన్నాను. All of them not watching our car coming, they are only looking at phone. మేము కారు వస్తుంటే మా కారుని చూడట్లేదు, అలా ఫోన్ పెట్టుకుని చూస్తున్నారు. And only when we put the horn they are looking up, otherwise back to the phone. మేము ఎప్పుడైతే కారు హార్న్ కొట్టామో అప్పుడే వాళ్ళు మాకే చూసారు, కానీ కారును కూడా చూడట్లేదు వాళ్ళు. But if the good news about Jesus through you will come through the phone, that is becoming corn for Jesus. You become a 1 wheat of corn, John 12:24 kind of witness for Jesus. ఇక్కడ మన యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనం గోధుమ గింజగా మనం చేసే మంచి పనులు ఇతరులు చూసేలా చేస్తూ మనం దేవుని కోసం చనిపోయిన వారమై ఉండాలి. Would you close your eyes? మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. Shall we tell the Lord? అందరూ